పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని సంగమా, భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటనంటే, నువ్వు ఏ కార్యము తలపెట్టినా, నువ్వు ఏ ప్రయత్నము చేసినా నా ప్రభు అందులో నిన్ను సఫలపరుస్తాడు. ఆ కార్యములో నీకు విజయం ఇస్తాడు. ఆ ప్రయత్నాల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను గొప్ప చేస్తాడు. నిన్ను ఓడిపోనివాడు, నిన్ను విఫలమవ్వనివాడు అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే నేనేమంటానంటే, మనము చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, చాలా రకాల పనులు చేస్తూ ఉంటాం, చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నేనేమంటానంటే, ఎందుకు ఈ పనులు, ఎందుకు ఈ కార్యక్రమాలు, ఎందుకు ఈ ప్రయత్నాలు అనంటే, భౌతిక సంబంధమైన ప్రయోజనం కోసం మాత్రమే. ఒక వ్యక్తి ప్రయాసపడతాడు దేనికి? ఒక వ్యక్తి కష్టపడతాడు దేనికి? ఒక వ్యక్తి పని చేస్తాడు దేనికి? కొంత డబ్బు సంపాదించుకొని పొట్ట నింపుకోవడానికి. భౌతిక సంబంధమైన ప్రయోజనం. ఒక చోటికి వెళ్తావు ఎందుకు? అక్కడ ఏదో పొందుకోవడానికి. అంటే నేనేమంటానంటే, ఈ భూమి మీద నివసించుచున్నటువంటి మానవుడు తాను ఏ కార్యము తలపెట్టినా, తను ఏ పని చేయదలిచినా, తను ఏ ప్రయత్నము చేసినా కానీ భౌతిక సంబంధమైన ప్రయోజనం కొరకు మాత్రమే చేస్తున్నాడు. ఆఖరికండి, ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా భౌతిక సంబంధమైన ప్రయోజనం కొరకే. ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు, భౌతిక సంబంధమైన ప్రయోజనం. ప్రభువా నాకు పలానాది కావాలి, నాకు ఇల్లు కావాలి, లేదా నాకు వాహనం కావాలి, మా ఇంటిలో పలానా సామాగ్రి కావాలి, భౌతిక సంబంధమైన ప్రయోజనం. కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, దుఃఖం వచ్చింది, కన్నీరు వచ్చింది, వెనకడిగేస్తున్నాం, ఓడిపోతున్నాం, నలిగిపోతున్నాం, కుమిలిపోతున్నాం. వీటన్నిటి నుండి విడిపించు. భౌతిక సంబంధమైన ప్రయోజనం. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే మానవుడు తలపెట్టే ప్రతి కార్యము, చేసే ప్రతి ప్రయత్నము భౌతిక సంబంధమైన ప్రయోజనము కొరకే చేస్తున్నాడు. అంటే అది తప్ప అండి? తప్పని నేను అండల్లా, కానీ దాని కొరకు మాత్రమే కాదు అని తెలియజేస్తున్నాను. నీ అవసరాల కోసమో, నీ కుటుంబం కోసమో, నీ భవిష్యత్తు కోసమో, నీ బిడ్డల కోసమో నువ్వు ప్రార్థన చేయడమో, ప్రయత్నం చేయడమో, రకరకాల పనులు చేయడమో తప్పేం కాదు. ఈ భూమి మీద బ్రతుకుచున్నాము గనుక, కొంతకాలం నివసించబోతున్నాము గనుక, ఈ కాలం అంతా మనం ఈ భూమి మీద బ్రతకాలంటే తినాలి గనుక, తినాలంటే సంపాదించాలి గనుక, సంపాదించాలంటే పని చేయాలి గనుక, ఇలాంటి తరుణంలో కొన్నిసార్లు అప్పుల బాధలని, కొన్నిసార్లు జ్వరమని, కొన్నిసార్లు బలహీనతలని ఇలాంటివి వెంటాడుతూ ఉంటాయి కనుక వీటన్నిటి కోసం ప్రయాసపడ్డమో, ప్రార్థన చేయడమో తప్పేం కాదు. అయితే నేనేమంటానంటే, నువ్వు చేసే ఏ కార్యమైనా, నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా, నువ్వు అడిగేది ఏదైనా కేవలము భౌతిక సంబంధమైన ప్రయోజనము కొరకైతే అది సరైన పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు క్రైస్తవుడి ఆలోచన విధానం, క్రైస్తవుడు చేసే పని, క్రైస్తవుడు తలపెట్టే కార్యక్రమం, క్రైస్తవుడు చేసే ప్రయత్నం ఎట్లుండాలంటే ఆత్మ సంబంధమైన ప్రయోజనము కొరకై ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే ఈ పూట నేను చెప్పే సువార్త. కేవలము భౌతిక సంబంధమైన ప్రయోజనాల కొరకు కాదు,
ఆత్మ సంబంధమైన ప్రయోజనము కొరకు నువ్వు ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నీ ప్రయత్నం ఎలా ఉంది? దేనికోసం ప్రయత్నం చేస్తున్నావు? పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి దావీదు. ఈ దావీదు ఒక కార్యము తలపెట్టాడు, ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దేనికో చూస్తే 61వ సంకీర్తన 2వ వాక్యములో ఏమంటున్నాడు చూడండి. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవునికి స్తోత్రం. ఎవరి వ్యక్తి? ఒక రాజు. 1 కాదు 2 కాదు 40 సంవత్సరాలు ఓటమి లేకుండా ప్రతి యుద్ధాన్ని గెలిచినటువంటి వాడు, తన ప్రజలందరినీ క్షేమముగా పరిపాలిస్తున్నటువంటి వాడు. దావీదుని గురించి ఒక్క మాటలో చెప్పాలంటేనండి, అతడు 40 సంవత్సరాలు ఎందుకు ప్రయాసపడ్డాడో తెలుసా? ఎందుకు కష్టపడ్డాడో తెలుసా? ఎన్ని ప్రయత్నాలు చేశాడో తెలుసా? ఎందుకన్ని యుద్ధాలు చేశాడో తెలుసా? ఎందుకంతగా జయం సాధించాడో తెలుసా? తన తర్వాతి తరము సమాధానముతో, శాంతితో, ఎలాంటి అల్లర్లు గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని 40 సంవత్సరాలు దావీదు ఒక్కడే ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే, చాలా బిజీ పర్సన్ కదా దావీదు. ఒక పక్క యుద్ధాలు చేయాలి, ఒక పక్క సైన్యాన్ని కాపాడుకోవాలి, ఒక పక్క రాజ్యాన్ని కాపాడుకోవాలి, ఒక పక్క రాజ్య క్షేమమును పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ ఏ నష్టం జరుగుతుందో, ఏ మూల నుండి ఎవడు పొంచి ఉన్నాడో అన్నీ పరీక్షించుకోవాలి. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ప్రతిదినము 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రశ్న ఏంటంటే, ఇంత బిజీ పర్సన్, ఒక రాజు అయి ఉండి ఒక పక్క యుద్ధాలు చేస్తూ ఒక పక్క రాజ్యాన్ని పాలిస్తూ కూడా ఎలాగండి దేవుని సన్నిధిలో గడపడానికి సమయాన్ని కేటాయించాడు? ఎలాగండి ఆయన పాదాల చెంత మోకరిల్లి ప్రార్థన చేశాడు? మనం ఒక 8 గంటలు పని చేస్తేనే ప్రార్థన చేయడానికి తీరికుండదు. మనం ఒక 10 గంటలు పని చేస్తేనే చర్చికి వెళ్ళడానికి సమయం ఉండదు, బైబిల్ చదవడానికి టైం ఉండదు. కానీ ఇంత గొప్పవాడు అన్ని పనుల్లో కూడా దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంత బిజీ స్కెడ్యూల్లో ఇంత ప్రార్థన చేస్తూ కూడా అతని ప్రార్థన ఎలా ఉంది? భౌతిక సంబంధమైన ప్రయోజనమా, ఆత్మ సంబంధమైన ప్రయోజనమా అని ప్రశ్నిస్తే అంటాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత ఖాళీగా ఉన్నావా? అంత ఖాళీగా ఉన్నాడా దావీదు అంటే? లేదు. మరి అయినా ఎందుకయ్యా అంటే, అయ్యా నేను పొందిన రక్షణ, నేను పొందిన దేవుని ప్రసన్నత, నేను పొందుకుంటున్న దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు, ఇవన్నీ ఇంత మట్టికే చాలా అనుకోవడలేదు. ఇంకా ఎత్తైన అనుభవములోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అక్షరార్థంగా ఎత్తైన కొండనెక్కించమన్నాడు. పరమార్థం ఏంటో తెలుసా? మర్మం ఏంటో తెలుసా? ఎత్తైన అనుభవములోనికి నడిపించన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమిటంట? ఎత్తైన అనుభవం. అంటే రోజుకు 7 సార్లు ప్రార్థన చేస్తున్నాను, సరిపోదు. ఇంకా ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళాలి. రోజుకు 2 గంటలు బైబిల్ చదువుతున్నాను, సరిపోదు. ఇంకా ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నాను, సరిపోదు. ఇంకా ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు చేస్తున్న భక్తి, ఇప్పుడు చేస్తున్న ప్రార్థన,
ఇప్పుడు చేస్తున్న పరిచర్య, ఇవన్నీ సరిపోదు. ఇంకా ఎత్తైన అనుభవములోనికి వెళ్ళాలి. సంగమా, ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాను తెలుసా? నేటి క్రైస్తవులందరి ఆలోచన ధోరణి ఎట్లుందో తెలుసా? మారు మనసు పొందేశామా, అయిపోయింది. రక్షణ పొందేశామా, చాలు. బాప్తిసం తీసేసుకున్నామా, చాలు. అంత మట్టుకే చాలు. ఇక ఆదివారం అట్లు వెళ్ళామా, వాక్యం విన్నామా, వచ్చామా, ప్రతి నెల మొదటి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నామా, గడిపేస్తున్నామా, అంతే చాలు. సరిపోతుందా? సరిపోతుందా? ఎన్నో వందల కీర్తనలు రచించినటువంటి వాడు, దేవుని హృదయాన్ని, దేవుని మనస్సును, దేవుని ఆలోచనను ఎరిగినటువంటి వాడు ప్రతిరోజు 7 సార్లు ప్రార్థన చేస్తున్నవాడు అంటాడు, ఇది సరిపోదు, ఇంకా ఎత్తైన అనుభవం కావాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుడు తన జీవితంలో ఎత్తైన అనుభవానికి, ఎక్కలేనంత ఎత్తైన అనుభవములోనికి చేరాలి. అది ఈ పూట నేను చెప్పే సువార్త. ఏమిటా ఎక్కలేని ఎత్తైన అనుభవం? దావీదు కోరుకుంటున్నటువంటి ఈ ఎత్తైన అనుభవం వేటిలో అనంటే, ప్రార్థనలో ఎత్తైన అనుభవము, పరిశుద్ధతలో ఎత్తైన అనుభవము, పరిచర్యలో ఎత్తైన అనుభవాన్ని కోరుకుంటూ అంటాడు కదా, ప్రభువా నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను నడిపించయ్యా అంటున్నాడు. అంటే ప్రార్థనా జీవితంలో ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళాలంటే దేవుని నడిపింపు అవసరం. పరిశుద్ధతలో ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళాలంటే దేవుని నడిపింపు అవసరం. పరిచర్యలో కూడా ఎత్తైన అనుభవానికి వెళ్ళాలంటే దేవుని నడిపింపు అవసరం. కాబట్టి క్రైస్తవుడు వేటి కోసం ప్రయత్నం చేయాలి అనంటే, ఆత్మ సంబంధమైన ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ పూట నా ప్రశ్న, నీ ప్రయత్నం దేని కొరకు? కేవలము భౌతిక సంబంధమైన ప్రయోజనాల కొరకా? లేదు, అవి ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన ప్రయోజనాల కొరకా అనేది ప్రశ్నించుకోవాలి. చూడండి, ప్రార్థనా జీవితంలో ఎత్తైన అనుభవము అనగానే నాకు భక్తుడైనటువంటి ఏలియా గారు జ్ఞాపకం వచ్చారు. మనందరికీ బాగా సుపరిచితమే కాబట్టి నేను రెఫరెన్సులు తీసి చదివించట్లేదు. కానీ ఏలియా గారు కర్మేలు కొండ మీద యుద్ధం చేశారు. తెలుసు కదండి మనందరికీ. రాజు ఎదురుగా ఉన్నాడు, సైన్యం ఎదురుగా ఉంది. ఇలాగా ఒక యుద్ధాన్ని ప్రకటించారు. అక్కడ దేవుని అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి సిద్ధపరిచిన దహన బలిని కాల్చివేసి వాళ్ళందరి మధ్య దేవుని నామం కనపరచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత యుద్ధం చేశాక, దేవుని నామం కనపరచబడ్డాక వెళ్ళి ఒక రేగు చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకుంటున్నాడు. దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమన్నది, ఏందయ్యా ఇక్కడ కూర్చున్నావు? నువ్వు హోరేబుకు వెళ్ళాలి కదా అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పటివరకు చేసిందేంటి? ఇప్పటికైనా పార్కులో కూర్చున్నాడా? ఇప్పటికైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేశాడా? ఇప్పుడు ఎవరికేమన్నా కాలక్షేపంగా స్నేహితులతో కలిసి ఉన్నాడంటే కాదుగా. ఇప్పుడోకు చేసింది యుద్ధమేగా, ఇప్పుడోకు చేసింది ప్రార్థనేగా. ఇంత ప్రయాసపడి, ఇంత ప్రయత్నం చేసి, ఇంత ప్రార్థన చేసి, ఇంత గొప్ప కార్యము జరిగించిన తర్వాత మరలా హోరేబు కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలి. నేనేమంటానంటే, కర్మేల్లో చేసిన ప్రార్థన సరిపోలేదా? సరిపోలేదు. ఎవరండి ఆయన? ఏలియా, గొప్ప ప్రవక్త, 7 అద్భుతాలు చేసినటువంటి గొప్ప ప్రవక్త. అంత గొప్ప ప్రవక్తకే
కర్మేలు అనుభవం సరిపోలేదని హోరేబు అనుభవం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు నేను చెప్పే సువార్త. నీ ప్రార్థనా జీవితము కర్మేలు వరకే ఉంటే చాలదు, హోరేబు పర్వతం దాకా వెళ్ళాలి. అలసట వచ్చిందా, ఆయాసం వచ్చిందా, నీరసం వచ్చిందా, కాసేపు సేద తీరుదాం అనుకుంటున్నావా, టైం సరిపోవట్లేదు అనుకుంటున్నావా, ఆత్మ సంబంధమైన ప్రయోజనము కొరకు నా శరీరము నలిగిపోయినా పర్వాలేదు, నేను చేరేదాకా దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప అద్భుతము జరిగించిన తరువాత కూడా ఇంకా ఏదో కావాలి. ఎత్తైన కొండకు ఎక్కాలి, ఎత్తైన అనుభవానికి వెళ్ళాలి. కర్మేలు నుండి హోరేబు అనుభవం దాకా ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యోబు గారి జీవితాన్ని పరిశీలన చేస్తే మొదటి అధ్యాయంలోనే అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను. స్నేహితులు వచ్చి, భార్య వచ్చి, బిడ్డలు వచ్చి అంటారు, నాయనా సర్వం కోల్పోతుంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని అంటావేంది నాయనా? ఏమంటాడో తెలుసా? ఇవన్నీ భౌతిక సంబంధమైనవి బిడ్డ. ఇవన్నీ వచ్చినా మరలా పోతాయి, పోయినా మరలా వస్తాయి. మన ప్రయత్నాలు, మన కార్యక్రమాలు, మన పనులు వేటి మీద ఉండాలో తెలుసా? ఆత్మ సంబంధమైన ప్రయోజనం కొరకు. దేవునికి స్తోత్రం. అందుకే మీరు యోబు జీవితాన్ని పరిశీలన చేయండి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత రోగం అతను ఇబ్బంది పెట్టినా ప్రార్థన మాత్రం మానలేదు. నాకు అనిపిస్తుంది ఎందుకు యోబు ప్రార్థన మానలేదనంటే, ఇంత కష్టాల్లో, ఇన్ని శ్రమల్లో, ఇంత దిగజారిపోయిన స్థితిలో, అన్నీ కోల్పోయిన అనుభవంలో కూడా అతను కోరుకునేది ఒకటే, ఎత్తైన అనుభవం. నా ప్రార్థన జీవితంలో ఎత్తైన అనుభవానికి వెళ్ళాలి, ఎక్కలేనంత ఎత్తైన అనుభవానికి వెళ్ళిపోవాలి, ఇదే కోరుకున్నాడు. అందుకే ప్రార్థన మానక చేస్తున్నాడు. అంటాను, నువ్వు ఒకవేళ చేస్తున్న ప్రార్థన ఒక అర్ధ గంట సేపు చేస్తే సరిపెట్టుకోవద్దు. ఒక గంట అనుభవానికి వస్తే సరిపెట్టుకోవద్దమ్మా. నేనండి పొద్దున్న పావు గంట చేస్తానండి, మధ్యాహ్నం 5 నిమిషాలు చేస్తానండి, సాయంత్రం 10 నిమిషాలు చేస్తానండి, రాత్రి పడుకునే ముందు ఒక అరగంట చేస్తానండి. అయ్యి బాబు చాలండి, సరిపెట్టుకోవద్దు. నీ ప్రార్థన అనుభవం ఎక్కలేనంత ఎత్తైన అనుభవానికి చేరేదాకా నువ్వు ప్రయత్నము చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థనా జీవితములో నీ ప్రయత్నం ఎలా ఉంది? ఎత్తైన అనుభవం కోసం ప్రయత్నం చేస్తున్నావా? రక్షణ పొందిన కొత్తలో ఎంతసేపు ప్రార్థన చేసావు, ఇప్పుడు ఎంత చేస్తున్నావు, రేపెంత చేయాలనుకుంటున్నావు? దినదినము ఆత్మీయ జీవితములో, ప్రార్థనా జీవితంలో పైకి ఎదగాలే కానీ ఒక చోటే నిలిచి ఉండిపోకూడదు, అస్సలు దిగజారిపోకూడదు. ఈ మాట క్రైస్తవుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవదిగా చూస్తే పరిశుద్ధతలో ఎత్తైన అనుభవం. పరిశుద్ధత అనగానే మనకు చాలా మంది వ్యక్తులు గుర్తొస్తూ ఉంటారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నగో, యోసేపు, ఇలా చాలా మంది వ్యక్తులు. వీరందరి జీవితాల్లో ఆటంకాలు వచ్చాయండి. వీళ్ళందరినీ లోకం ఇబ్బంది పెట్టిందండి. వీళ్ళందరినీ లోకము ఆకర్షించిందండి. మీరు అనుకోవచ్చు అప్పట్లో అంత అప్డేటెడ్ కాదండి, ఇప్పుడంటే ఈ కాలం చాలా అప్డేటెడ్ అండి. మొబైల్ గ్యాడ్జెట్స్ అని, ఐప్యాడ్లని, ల్యాప్టాప్లని ఏవో రకరకాలు వచ్చేసినాయండి. కాబట్టే ఇప్పుడు యువత పాడైపోతున్నట్టు నేను ఒప్పుకోను. ఏ కాలానికి సంబంధించి ఆ కాలానికి మానవుని ఆకర్షించి పడగొట్టడానికి అన్నీ ఉన్నాయి. యోసేపును పడగొట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. తన అన్నల ద్వారానే, కుటుంబ సభ్యుల ద్వారానే,
పనిచేసిన యజమానుల ద్వారానే, పక్కనున్న స్నేహితుల ద్వారానే, అడుగడుగున అవాంతరాలే, అడుగడుగున అడ్డంకులే, ఎక్కడికి వెళ్ళినా పోరాటాలే, ఎందు ఉన్నా శ్రమలే. దేనికి? పరిశుద్ధతను యోసేపు కోల్పోవడానికి అన్ని రకాలుగా లోకము, అపవాది అతన్ని ఆకర్షిస్తూనే ఉంది. డబ్బు ఆకర్షించింది, స్త్రీ ఆకర్షించింది, లోకం ఆకర్షించింది. కానీ ఎన్ని రకాలుగా ఈ లోకము యోసేపును ఇబ్బంది పెట్టినా అతడి ప్రయత్నం ఏంటో తెలుసా? నా తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను పరిశుద్ధంగా జీవించాను, నా అన్నలు అమ్మివేసినప్పుడు పరిశుద్ధమైన జీవితం కొంచెం ఎదిగింది, ఐగుప్తు చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొంచెం పరిశుద్ధమైన జీవితం, పోతీఫరు భార్య దగ్గర పని చేసినప్పుడు ఇంకా ఎత్తైన అనుభవం, నిందల మీద పడినప్పుడు, అవమానాల మీద పడినప్పుడు, చెరసాల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు పరిశుద్ధమైన జీవితంలో ఇంకా ఎత్తైన అనుభవం. ఆఖరికి ఆ దేశానికి రాజుగా అతడు నియమించబడి సింహాసనం మీద కూర్చున్నాక కూడా అతడు పరిశుద్ధమైన జీవితంలో ఎత్తైన అనుభవం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్ర. షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవిత చరిత్రను మనం చదివితే వారు రాజు భుజించే భోజనాన్ని తిన్నన్నారు. తిండి విషయములో పరిశుద్ధత, మురొక్కే విషయములో పరిశుద్ధత, అగ్నిగుండంలో పడేసినా కానీ పరిశుద్ధంగానే ఉంటామన్నారు. దేవునికి స్తోత్రం. అవన్నీ కుదరడం లేదని అసలు ప్రార్థనే చేయకూడదు అనే ఆజ్ఞ ఇస్తే ఆగాడండి దానియేలు? ఆగలా. యథా ప్రకారము తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరచి ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా వారి పరిశుద్ధమైన జీవితంలో ఎత్తైన అనుభవానికి వెళ్ళడానికే ప్రయత్నం చేశారు. నేటి క్రైస్తవులు ఎట్లున్నారండి? దేవుని సందుకు వస్తారు, దేవుని పాటలు పాడతారు, దేవుని సందుకు వస్తారు, వాక్యం చదువుతారు, వాక్యం వింటారు, దేవుని సందుకు వస్తారు, ప్రార్థన చేశారు. బయటికి పోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఆ పాటలు, కొత్త అప్డేట్లు, కొత్త మ్యూజిక్లు అన్నీ. ఎందుకు వచ్చిన బతుకండి? నువ్వు ఒక క్రైస్తవుడివేనా? అసలు రక్షణ పొందిన వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలేనా ఇవి? క్రైస్తవునని చెప్పుకునేవాడు బతికే బతుకేనా ఇది? పరిశుద్ధమైన జీవితంలో ఎత్తైన అనుభవానికి వెళ్ళడానికి ప్రయాసపడుతున్నారు, ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మనమేమో నా పాపాలు ఒప్పేసుకున్నాను, దేవుడు క్షమించేశాడు, మారు మనసు పొందేశాను, బాప్తిసం తీసేసుకున్నాను, చాలు. నెలకొకసారి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే అయిపోయింది. మిగిలిన 30 రోజులు లోకంలో పడి బతకడమే, మిగిలిన 30 రోజులు నచ్చినట్టు బతకడమే, లోకానుసారంగా బతకడమే. మళ్ళా నెల అయిపోయాక ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చి రొట్టె తీసుకుని ద్రాక్షారం తీసుకుంటే అయిపోయింది. ఇదా అండి క్రైస్తవుడి జీవితం? ఇదా అండి పరిశుద్ధమైన జీవితం? ప్రభువా, ఎక్కలేనంత ఎత్తైన అనుభవములోనికి నన్ను ఎక్కించయ్యా. ఎందులో? పరిశుద్ధమైన జీవితములో. మూడవదిగా పరిచర్యలో ఎత్తైన అనుభవం. ఆదివారం ఒకరోజు వచ్చి ఓ 2-3 గంటలు పరిచర్య చేసేసి అయిపోయింది. మళ్ళా ఎప్పుడు? మళ్ళా ఆదివారమే. టైం అస్సలు కుదరదు. దేవుని సన్నిధి అంటే టైం కుదరదు, ప్రార్థన చేయాలంటే టైం కుదరదు, వాక్యం చదవాలంటే టైం కుదరదు. ఓ పెళ్ళికి వెళ్ళాలి, అప్పుడు టైం కుదురుద్ది. ఒక ఊరు వెళ్ళాలి, అప్పుడు టైం కుదురుద్ది. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి, అప్పుడు టైం కుదురుద్ది. అంటే పరిచర్య అంటే
ఆ కాసేపు ఆరాధన సమయమేనా? పరిచర్య అంటే ఒక మీటింగ్ పెడితే ఆ ఒక్కరోజేనా? పరిచర్య అంటే ఓ 2-3 రోజులు ఉపవాస ప్రార్థన పెడితే ఆ 2-3 రోజులైనా? కాదు, మానక ప్రతిదినము. పౌలు గారు అంటాడుగా ఈ మాట, ఇంటింటా మేము సువార్త చేయుచున్నాము, దేవునికి స్తోత్ర. మానక మేము కూడుకొనుచున్నాము. ఎప్పుడంట? ప్రతిరోజు ఇంటింటా కూడుకుంటున్నారంట, మానక. అది పరిచర్యలో ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళేదాకా ప్రయత్నం చేయడం అంటే. వారానికి ఒకసారి వచ్చి హాజరు పట్టికేటిదేమన్నానే, ఒక అరగంట వచ్చేసి ఆమెనంటే సరిపోతుంది ఏంటి? కాదు అండి. పరిశుద్ధ గ్రంథంలో అన్న అని ఒక ప్రవక్తని ఉంది. ఒకసారి చదువుదామా మాట. లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను, దేవునికి స్తోత్రం. ఆమె వయసు ఎంత? ఆ వయసులో ఇంట్లో కూర్చుని హాయిగా 2 ఇడ్లీ తినేసి గ్లాసు పాలు తాగేసి పడుకోవడం మానేసి ఉపవాసంతో ప్రార్థన చేస్తుందంట. అవసరమా? 10 నిమిషాలు పని చేస్తే నీరసం వచ్చేద్దా మనకి? 10 నిమిషాలు కూర్చుంటే కాళ్ళు లాగేద్దా మనకి? పద్దాక అలసట, పద్దాక నిద్ర. ఏమండి, 10 నిమిషాలు కష్టపడి పని చేయలేం. దేవుని పని అంటే అస్సలు చేయలేం. ఇంట్లో పని అస్సలు చేయలేం. ఊరి మీద పడి తిరగమంటే మాత్రం తిరుగుతాం. ఎన్ని గంటలైనా రోజంతా తిరుగుతాం. అంత వయస్సులో ఉండండి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. అక్కడ ఆగిపోయిందా? నేను అందుకే ఇంకా ముందుకు చదివించాను. యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుతున్న వారితో దేవుని గూర్చి మాట్లాడుతున్నదంట, దేవునికి స్తోత్ర. సువార్త ప్రకటిస్తుంది, పరిచర్య జరిగిస్తుంది. మనకెలా ఉంటుంది? 10 ఆదివారం ఆ ఒక్కడే తొడవాలి, 10 ఆదివారం ఆ ఒక్కడే తడిగొడ్డ పెట్టాలి. అంతా అయిపోయిన తర్వాత మన అఫీషియల్ గెస్ట్ అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఆ ఒక్కడే ఉండి అన్ని సర్దుకోవాలి. ఈవిడేం చేస్తుంది? 80 సంవత్సరాలు పైబడినా దేవుని సన్నిధిలోనే ఉంటది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది, కడుపు కట్టుకుంటది. నీరసం వస్తుందమ్మా, దేవుని శక్తితో నింపబడ్డానంటది, దేవునికి స్తోత్ర. సువార్త ప్రకటిస్తుంది, పరిచర్యలో ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళేదాకా ఆ వయస్సులో కూడా ప్రయత్నం చేస్తుందండి, దేవునికి స్తోత్ర. 12 మంది శిష్యులండి యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి సువార్త జరిగించిన తర్వాత ఇంకా చాలాను ఊరుకోవచ్చుగా. ఎందుకు? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి. తోమా అనబడినటువంటి ఒక శిష్యుడు మన భారతదేశానికి ఇలా పలు ప్రాంతాలకు వెళ్ళి సువార్త జరిగించారు. మరణించేదాకా సువార్త ప్రకటించారు. వారికి సుఖభోగాలు అక్కర్లేదా? మనకలాగే 3 పూట్ల తినాలి, మనకలాగే మంచి మంచి బట్టలు వేసుకోవాలి, మనకలాగే ఏసీ రూముల్లో ఉండాలి, మనకలాగే కారులో తిరగాలి అని వాళ్ళకు ఉండదా? మనకలాగే అలసట తీర్చుకోవాలి, మనకలాగే ఎక్కువసేపు నిద్రపోవాలి అని ఉండదా వాళ్ళకి?
దేవుని పరిచర్యలో ఎత్తైన అనుభవానికి వెళ్ళేదాకా వారి అడుగులు ఆపలేదు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్ర. అపోస్తలుడైన పౌలు గారు ఏ రోజు ఇంటి దగ్గర లేడండి ఆయన. ఎన్ని ప్రాంతాలు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఆఖరి పేజీలో మ్యాప్లు ఉంటాయి. అందులో ఒక మ్యాప్కి పెట్టిన పేరేంటో తెలుసా? పౌలు ప్రయాణం. అంటే ఆయన ప్రయాణాలు చేసిన ప్రాంతాలు, ఊర్లు, దారులు అన్నీ ఒక పేజీ మీద ముద్రించి అది పరిశుద్ధ గ్రంథంలోనే పెట్టారంటే ఆలోచించండి ఆయన ప్రయత్నం ఎలాగుందో, ఆయన ప్రయాణాలు ఎలాగున్నాయో. ఎన్ని ప్రాంతాలు తిరిగాడు, ఎన్ని సంఘాలకి వెళ్ళాడు, ఎన్ని వాక్యాలు ప్రకటించాడు, ఎంతమందిని బలపరిచాడు. ఆయన ప్రయాణం ఆగిందా? ఆయన ప్రయత్నం ఆగిందా అంటే లేదు. నేను చెప్పే సువార్త ఏంటంటే భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన జీవితంలో ఎక్కలేని ఎత్తైన అనుభవంలోనికి నన్ను నడిపించయ్యా. పరిశుద్ధమైన జీవితంలో ఎక్కలేని ఎత్తైన అనుభవానికి నన్ను నడిపించయ్యా. పరిచర్యలో ఎక్కలేని ఎత్తైన అనుభవానికి నన్ను చేర్పించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దానికోసమే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కలేని కొండపైకి ఎక్కేదాకా ప్రయత్నం చేస్తున్నాడు. బిడా సంగమా, ఈ పూట నా ప్రశ్న, నీ ప్రయత్నం దేనిలో? ఆత్మ సంబంధమైన ప్రయోజనము కొరకు, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయోజనము కొరకు నీ ప్రయత్నం ఉండాలి. అది ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో, పరిచర్యలో. ప్రతి క్రైస్తవుడు ఎత్తైన అనుభవానికి చేరేదాకా ప్రయత్నము చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ వాక్య విన్న మనమందరం భౌతిక సంబంధమైన ప్రయోజనాల కొరకు మాత్రమే కాక ఆత్మ సంబంధమైన ప్రయోజనాల కొరకు నిరంతరము ప్రయాసపడుదాము, ప్రయత్నము చేయుదముగాక. ఆమేన్.